ఒకరోజంట కాకి కంట పావురాలతో స్నేహం చేద్దాం అనిపించిందంట. వేటితో? దేవరికి, కాకి. పోయింది పాపం అది. ఇదిగో పౌరాళ్ళు నన్ను మీలో చేర్చుకోండి అందంట. అసలు మీకు నాకు సెట్ అవ్వదో, పావురం ఎక్కడా, కాకి ఎక్కడా, సెట్ అవ్వదో, లేనిపోయింది, మమ్మల్ని తిడతారు, మా బ్యాచ్ అంతా వెళ్ళిపోయి తరివేసినాయి అంట. కానీ దీని ఆశ సావట్లా. ఏం ఆశ? పావురాలతో స్నేహం. నన్ను ఎవరు బయట పట్టించుకోవట్లా, నన్ను ఎవరు గౌరవించట్లా. ఏదైనా ఇంటి మీద వాలినా కూడా పోయిందాక ఏదో వేస్తున్నారు. అదే పావురం అనుకో, కాసేపు చూస్తారే భలే ఉందిరా, కాసేపు గింజలే అంటున్నారు. కాకిని తరుగుతున్నారు. నేనేదో పొరపాటుని కావు అంటే బయటికి వచ్చి పోయిందాక ఏదో విసురుతున్నారు బాధపడి ఈ ప్లాన్ చేసింది ఇది. సరే, మొత్తానికి వాళ్ళ ఊర్లో ఉన్న ఏ పౌరం దాన్ని చేర్చుకోలే. కష్టపడి వేరే దేశం పోయిందంట. కొద్ది రోజులు ప్రయాణం చేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిందంట. వేరే దేశానికి వెళ్ళి అక్కడున్న పౌరాల దగ్గరికి వెళ్ళిపోయి, ఎక్కడున్న పౌరం ఒకలా ఉంటుందిగా, పోయి ఇదిగో నన్ను మీలో చేర్చుకోండి అందంట. ఇది పోత దారిలో తెల్ల పెయింట్ వేసుకెళ్ళిందంట. ఏం వేసుకెళ్ళింది? తెల్ల పెయింట్ వేసుకెళ్ళింది. ఎవరు నువ్వు? వెరైటీగా ఉన్నావు. నేను పావురాన్ని. పావురవా? పావురైతే ఎట్లుంటాయి, నువ్వేంది అట్టున్నావు? మా దేశంలో పౌరాళ్ళు తెల్లరంగా చూసావా, కాకపోతే మా దేశంలో పౌరాళ్ళు ఇలా ఉంటాయి అందంట. అవునా? నీ ముక్కు ఇదంతా బాగుంది. మా దేశంలో పౌరాళ్ళు యుద్ధాలు చేస్తాయి, అందుకే ఇంత ముక్కు. అమ్మో, యుద్ధం చేసే పౌరం అంటారా అని చెప్పుకుంటున్నాయి అన్నీ. సర్లే కానీ నీ ఆకారం ఎట్టుంది? మరి యుద్ధం చేసేవాళ్ళు ఆకారం ఎట్టుంటుంది? ఎట్టాగే ఉంటుంది. సరే కానీ మరి నీ గొంతు ఏంది అట్టుంది? కాకి గొంతు భలే ఉంటుంది, ఎన్నో సొంపుగా చండాలంగా ఉంటుంది కదా. నీ గొంతు ఏంది అట్టుందో, బొంగురు గొంతులాగా. యుద్ధంలో కేకలు ఏమైంది? కేకలు వేసి గొంతు అటు అయిపోయిద్ది. నీ నడకిన తేడాగా ఉంది. యుద్ధంలో నడకుండదో, ఎగురుకుంటే వెళ్ళి పొడవటమే. మొత్తం కవర్ చేసింది అది. సరే, కొంతవరకు కన్విన్స్ అయ్యాం. సరే చూద్దామని చెప్పి చేర్చుకున్నాయి. గమనిస్తే ఇది కూడా కొత్త ఒక వింత కదా, పాత ఒక రోత కదా, గమనిద్దామని చూస్తూ ఉన్నాయి. కొద్ది రోజులు గడిచింది, ఒక నెల గడిచింది. చిన్నగా వాటిలాగా నడవటం, వాటిలాగా ప్రవర్తించడం మొత్తానికి మేనేజ్ చేస్తుంది ఇది. దాదాపు మేనేజ్ చేసి సెట్ అయిపోతుందన్న కాలంలో ఆ ఊరు వరదలు ప్రకటించారు, తుఫాను ప్రకటించారు. ఫస్ట్ రోజు మబ్బు పట్టి నీకు టెన్షన్ మొదలైంది. ఎందుకు? ఇది రంగేసుకొచ్చింది కదా. చిన్నగా మబ్బులు పట్టంగానే పావురాలన్నీ ధైర్యంగా తిరుగుతున్నాయి. ఇదేమో లోపల దాక్కుంటుంది. మొత్తాన్ని లాక్కొచ్చినాయి బయటికి. తడుద్దామని తడిసింది. ఏమైంది? రంగంతా నువ్వు కాకివా, పావురం అని నటించావా? ఈ పాటి కాకి మా ఊర్లో కూడా తరిమేసినాయి అంట. నేను విశ్వాసిని, నేను భక్తిపరురాలని, నేను దేవుని బిడ్డని అని ఒక రంగేసుకొని తిరిగే బ్యాచ్ ఎంతమంది లేరు? రంగు ఊడే రోజు ఒకటి ఖచ్చితంగా నటన బయటకు వస్తుంది. నీ యథార్థత ఏంటో బయటకు వస్తుంది. నీ లోపల క్యారెక్టర్ ఏంటో ఖచ్చితంగా బయటకు వచ్చే రోజు నువ్వు ఎంత అదింపి పట్టి దాచినా దేవుడు బయటేస్తాడు ఒక రోజున. ఎందుకంటే నువ్వు ఎంత దాస్తావో దేవుడు లాగి బయట నుంచో పెట్టేది ఆయనే. ఎందుకంటే నీ నటన సోళ్ళకి ఆయన కూడా కోపం వచ్చేసింది. యథార్థత కావాలి. యథార్థవంతులే దేవునికి ఇష్టము.